పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపించుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి మోషే ఉపవాస దినములలో 28వ దినమును మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి వందనములు. ఈ దినాన పేర్ల యొక్క ప్రత్యేకత, వస్త్రముల యొక్క ఘనత, ప్రధాన యాజకునికి ఉన్నటువంటి చట్టాలు స్పష్టముగా మీరు బయలుపరచుచున్నారు గనక మధ్యవర్తిగా ప్రధాన యాజకుడిగా వచ్చి వేసిన మీరు నీ పిల్లలమైనటువంటి మమ్ములను ఏ రీతిగా సిద్ధపరచుట నీ ఇష్టమో ఆ రీతిగా సిద్ధము చేయమని మా మధ్యకు వచ్చి వేసిన ప్రధాన యాజకుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రధాన యాజకుడు ప్రధాన బోధకుడు అయ్యున్న ప్రభు యొక్క ఆశీర్వాదము తండ్రి మనందరి మీద ముమ్మరముగా కుమ్మరించును గాక. ఆమెన్. మరి దేవుని మహాకృపను బట్టి 28వ దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టించారు. యాజక వస్త్రము అనేది చాలా ప్రాముఖ్యమైనది. యాజకత్వానికి ఉన్నటువంటి సిద్ధాంతాలని ప్రభు చెప్తూ 2 రత్నాల మీద 6 పేర్లు చొప్పున 12 పేర్లను సిద్ధం చేసినట్టు చూస్తున్నాం. సామెతల గ్రంథం 31:10లో చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రభు మనం గమనించినట్లయితే పెండ్లి కుమారుడిగా రానయ్యున్నారు. సార్వత్రిక సంఘాన్ని పెండ్లి కుమార్తెగా ఆయన సిద్ధము చేస్తూ ఉన్నారు. నేటి దినాన యాజకునికి యాజక వస్త్రాలను తయారు చేయటానికి జ్ఞానాత్మతో నింపబడినటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యక్షపు గుడారాన్ని గురించి 7 గుడారాలు చెప్పుకున్నాం. నిన్నటి దినాన 7 వెలుగుల గురించి చెప్పుకున్నాం. నేటి దినాన 3వ వచనంలో, నిర్గమకాండం 28 3వ వచనంలో, అహరోను నాకు యాజకుడుగున్నట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం గల వారికి ఆజ్ఞ ఇమ్ము. ఇక్కడ మనం చూస్తే వస్త్రాల్ని కూడా కుట్టడానికి జ్ఞానాత్మ అవసరమై ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కొత్త నిబంధనలో మనం చూస్తే దోర్కా కనపడుతూ ఉంది. ఆమెకు మరో పేరు ఉంది, తబిత. ఏం పని ఏంటంటే యాజక వస్త్రాలని సిద్ధం చేస్తూ ఉండేదట. ఆమె చచ్చిపోయినప్పుడు శవాన్ని కడిగి ఒక మంచం మీద పడుకోబెట్టారు. పేతురు గారు వచ్చినప్పుడు ఎలాంటి వస్త్రాలు యాజకులకి సిద్ధం చేసేదో వారు చక్కగా తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆమెను లేపినట్లుగా. అందుకే ప్రకటన గ్రంథం 14:13వ వచనంలో వారి క్రియలు వారి వెంట పోవును అనే మాట చూస్తున్నాం. ప్రకటన 2:2లో ప్రభు అంటున్నారు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రభు తెలియచేస్తున్నారు. మంచి క్రియ
సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాం మనం. యాకోబు పత్రిక 2:25లో, యాకోబు పత్రిక 2:25లో మనం చూస్తే, క్రియలను బట్టి రాహాబు నీతిమంతురాలుగా తీర్చబడెను అనే మాట చూస్తూ ఉన్నాం. సంఘము యొక్క లోపాలన్నీ ప్రధాన యాజకుని గుండె మీద కనపడతాయట. అతని గుండె మీద న్యాయ విధాన పథకము అనేది ఉంటుంది. అందుకే యోబు అంటాడు, నా రొమ్ములో నేను పాపం ఉంచుకునే ఎడల పరమందున్న తండ్రి దృష్టిలో నేను దోషిగా కనపడుదును అని. అలాగునే హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని చూస్తున్నాం. ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం 28:29 అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇక్కడ మనం చూస్తే లోకరీతి చెప్పుకుందాం. ఇంగ్లీష్ భాషకి 26 అక్షరాలు, తెలుగు భాషకు 56 అక్షరాలు అని మనం చెప్పుకుంటాం. 12 గోత్రాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి నమూనా ప్రధాన యాజకుని గుండెల మీద కనపడుతూ ఉంటుంది. ప్రభు చెప్తున్నారు, నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి ఎంత భారంగా ఉన్నా ప్రభువుకి మన అంశం చెప్పినప్పుడు, ఇందాక మత్తయి సువార్త 7:7 చెప్పుకున్నాం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు. అందుకే మీరు ప్రార్థించినప్పుడే పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభువు చెప్తున్నారు. సంఘ పరిస్థితి ఎలా ఉందో, ప్రధాన యాజకుడు ఎలా భరిస్తున్నాడో ఒకసారి మనం 66 పుస్తకాలకి ఒక నిఘంటువుగా ఏం కనపడుతుందంటే యెషయా గ్రంథం కనపడుతుంది. యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు కనపడుతూ ఉన్నాయి. 66 పుస్తకముల యొక్క నమూనా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం ఆదరణ అనేది కోల్పోతూ ఉంటాం. ఎవరన్నా మనల్ని కొంచెం ఆదరిస్తే బాగుండు, ధైర్యపరిస్తే బాగుండు అనుకుంటాం. ఎందుకంటే పరిస్థితులు అలాంటి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 54:11 ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రయాసపడి, మత్తయి సువార్త 11:28 ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును అని ప్రభు అంటున్నారు. చాలాసార్లు గాలి అనగా శ్రమ, కంటికి కనపడిన శ్రమలో అసలు బయటికి చెప్పడానికి కూడా చేత కాదు. వాన అనగా తట్టుకోలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమలో కొట్టబడి, కాబట్టి కొన్ని బాహ్యంగా కనపడుతున్నాయి, కొన్ని అంతరంగంగా మనల్ని కొడుతూ ఉన్నాయి. ఎక్కడ ఆదరణ అనేది లేదు. యెషయా 66:13 అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేము అనగా యేసు ప్రభు. యోహాను సువార్త 2:17 నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ప్రభు తెలియచేస్తున్నారు. ఇల్లు అనగా దేవుని యొక్క మందిరము కలిగిన స్థలము యెరూషలేముగా చూస్తూ ఉన్నాం. దీన్ని పడగొట్టండి, 3 దినాల్లో కడతాను అంటే, ఒక గొప్ప రాజు 46 సంవత్సరాలు కట్టింది 3 దినాల్లో కడతావా అని ప్రభువునంటే, తన శరీరమును దేవాలయముగా మలిచి ప్రభు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి
ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. కాబట్టి పిల్లలు యెహోవా చేత ఉపదేశము, ఏ సమయంలో ఏమి మాట్లాడాలో తండ్రి మనకు తెలియచేస్తారు. సంఘానికి ఇచ్చే ఆధిక్యత ప్రశస్తమానమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుచుదును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యాజక వస్త్రానికి ఉన్న ప్రత్యేకత మనం చూస్తే యోర్దానులో యెహోషువ నాయకత్వంలో నడిచేటప్పుడు నీళ్లు చాలా లోతు యోర్దాను. అప్పుడు యాజక వస్త్రంతో ఉన్నవాళ్ళు ముందుకు రండి అన్నాడు యెహోషువ. వారు మందసం భుజం మీద పెట్టుకొని ముందుకు రాగానే యాజక వస్త్రం అంచు తగలగానే నీళ్ళన్నీ షింకై స్తంభించినట్లు, కదలకుండా అలా నిలిచిపోతే వీళ్ళు 12 ఆనవాలు రాళ్ళు తీసినట్లు యోర్దాన్లో పడి దాటినట్లుగా చూస్తూ ఉన్నాం. యోర్దాను అనే మాటకు మరణము అని అర్థము. మరణములో నుండి జీవములోనికి దాటించటానికి ఒక అభిషేక వస్త్రము అవసరమై ఉన్నది. మరణంబులో నాకు చిరజీవ మెవ్వారు, మరణంబునకే గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిణి నుండగనను చెంత స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట, కేకర్త ఘనమైన హేతువయ్యుండు. అడుగు నుండి 12 రాళ్ళు తీయబడినట్లు చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళేటప్పుడు 2000 వరకు ఆ బోర్డర్ ఓపెన్ అయ్యి ఉంది. ఆ రాళ్ళ దగ్గర 12 రాళ్ళ దగ్గర అందరిని మోకరింపజేసి బోర్డర్ చెక్కింగ్ అయ్యేంత వరకు అక్కడ అందరు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంచుమించు 3 గంటలు అక్కడ టైం పడుతుంది. ఇంత పెద్ద రాళ్ళు వీళ్ళు భుజం మీద పెట్టుకొని వచ్చారా అనిపిస్తుంది. మనం బైబిల్లో చదువుకున్నాం, అది ఆనవాలు రాళ్ళు లేక జ్ఞాపకార్థపు రాళ్ళు అని యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుని పథకం మీద 2 రత్నములు కనపడుతూ ఉన్నాయి, లేదా ముత్యములు కనపడుతున్నాయి అనుకుందాం. ఒక్కొక్క రత్నం మీద 6 పేర్లు చెక్కబడి అంట. ఇది న్యాయ విధాన పథకం మీద ఊరీము తుమ్మీములో ఊరీము తుమ్మీము, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్ముట లేదా అని ప్రభు అంటూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 12 రాళ్లలో 12 గోత్రముల పేర్లు. ఈ 12 గోత్రాల్లో ప్రపంచంలో ఉన్న అందరి పేర్లు మరి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఏ నెలలో ఏ రాయి ధరిస్తే ఏం జరుగుతుందో లోకరీత్యా చెప్పక్కర్లేదు, బైబిలే మనకు చెప్తుంది. కలియున్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరొకసారి చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయములో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 28వ అధ్యాయము
17వ వచనం చూద్దాం. దానిలో 4 పంక్తుల రత్నములు ఉండవలను, రత్నములో జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మకరతము గల పంక్తి మొదటిది, పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది, గరుత్నాత్మకము యష్మరాయి ఇంద్రనీలము గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి సులిమాను రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను అనే మాటని నిర్గమాకాండము 28వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పేర్లు, ఈ రాళ్ళ పేర్లు, వాటి వివరణ అనేది మనకి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఏ రాయి ఏది తెలియచేస్తుంది అనేది మనం చూస్తే, ఇశ్రాయేల్ దేశంలో డైమండ్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళన్నీ అక్కడ పెడతారు. మాకు ఒక రాయి కావాలి అన్నప్పుడు మీరు ఏ నెలలో జన్మించారు దాన్ని బట్టి వాళ్ళు రాళ్ళు అనేది ఇస్తారు. ఒకళ్ళు డైమండ్స్ కొనాలని వచ్చారు, వారి నెల చెప్పగానే మీరు అస్సలు డైమండ్స్ వాడొద్దు అని చెప్పారు. మనం ఏమని చెప్తాం? అది కొనుక్కుంటాను, 4 లక్షలు పెట్టి కొనుక్కుంటాకు వస్తే వద్దంటే ఎట్లా? కానీ వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు. గతంలో జ్ఞాపకం చేస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. సూర్యకాంతపు రాయి అనగా స్వస్థత. మలాకి 4:2 చూస్తే, నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగచేయును. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26లో, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల ఐగుప్తీయులు కలుగ చేసిన రోగములలో ఏదియు నేను నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట చూస్తూ ఉన్నాం. సూర్యోండు పువ్వులకెంతో సొగసైన రంగులదున్, సూర్యోండై నాటి యేసు శుభ గుణమూలదున్, సూర్యోండై నాటి యేసు శుభ గుణమూలదున్. ఆయాదాకంబు వాడి అంతా దానంబై పోవున్, ఈయాదాకంబు పోదు ఇది శాశ్వతముండు. జనవరి మాసములో వాళ్ళకి స్వస్థత సూర్యకాంతపు రాయి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంటే మన నెలలకి ఇశ్రాయేల్ నెలలకి చాలా తేడాలు అనేవి ఉన్నాయి. మన క్యాలెండర్ వేరు, వారి క్యాలెండర్ వేరు. రెండవది నీలము. నీలము అనేది రాజరికాన్ని సూచిస్తూ ఉంది. మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనంలో నీలకాంతమయమైన సింహాసనము అనే మాట చూస్తూ ఉన్నాం. మరి విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వచనంలో దాని ఘనులు శుద్ధమైన వారు, వారు పాలకంటే తెల్లని వారు, వారు నీలము వంటి వారు, పగడముల వంటి వారు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. నీలము రాజరికాన్ని సూచిస్తూ ఉంది. రాజభోగం అమ్మాయిలది అంటుంటారు. ఫిబ్రవరి మాసానికి సాదృశ్యము అనుకుందాం. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే
కీర్తన 19లో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. పరమగీతం 7వ అధ్యాయంలో కూడా రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభు మనల్ని మలుచువారై ఉన్నారు. రెండవది నీలము అనగా రాజిరకము. కాబట్టి మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రాజాది రాజు బిడ్డల్లాగానే మనం ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మూడవ రాయి యమునా రాయి. యమునా రాయి అనగా చలువ రాయి లేక సమాధానానికి సాదృశ్యము. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. మరి కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:9లో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చూస్తున్నాం. 147వ కీర్తన 14వ వచనంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమల పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మన భాషలో 3వ నెలకి సంకేతముగా మనం చూస్తూ ఉన్నాం. 4వ రాయి మనం ఇక్కడ చూచినట్లయితే పచ్చ. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నామని కీర్తన 52:8లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పచ్చ అనేది ఐశ్వర్యాన్ని చూపిస్తూ ఉంది. అలాగనే అబ్బా వీళ్ళు ఎంత పచ్చగా ఉన్నారు. మందిరములో ప్రభు యొక్క అంతరంగంలో మనం ఉంటే ఎప్పుడు పచ్చగానే ఉంటాం. కాబట్టి వృద్ధాప్యంలో కూడా వారు చిగురు పెట్టి పచ్చగా నుందురు అనే మాటను చూస్తున్నాం. ఈ 4వ రాయి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చాలా అవసరాలు ఉంటాయి మనకి. కొన్ని బయటికి చెప్తాం, కొన్ని చెప్పలేము. ఇక నీకే చెప్తున్నామయ్యా అని. కీర్తన 2:8 అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా స్వాస్యముగా ఇచ్చేదను అని ప్రభు తెలియచేస్తున్నారు. యెషయా గ్రంథం 45:3లో రహస్య స్థలములోని మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. సామెతలు 8:17, 18, 19 వచనాల్లో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నది. ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి నా దగ్గరకు వస్తే నీకు ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను, నీతినిస్తాను. మరి స్థిరమైన కలిమి ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, నేను స్థిరపరుస్తాను. 4వ నెల అంటే ఏప్రిల్ని మనం చూస్తున్నాం. ఏ మాసములో ఎవరికి ఏ దీవెన ఇవ్వాలో 12 గోత్రాలు 2 రత్నాల్లో, ఒక రత్నంలో 6 పేర్లు, మరొక రత్నంలో 6 పేర్లు, ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకములో ప్రభు ఇక్కడ బంగారపు జవలలో చెక్కినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే లోకరీచ్ అంటారు, వీరి పేరు బలం మీద ఏదైనా బలి కలిసి వస్తుంది అని పేర్లు బియ్యంలో రాయటం, అక్కడ ఇక్కడ రాస్తూ ఉంటారు కదా. ఒకసారి చూద్దాం. 4 పచ్చ, 5 వైఢూర్యము అనేది మనం చూస్తూ ఉన్నాం. వైఢూర్యము అనగా మహిమ.
మహిమా పరచుచు ఆరాధించు చున్నామో నిన్ను, మహిమాతిశయమును మదిదల చియు నీకు మహినీమ స్తుతి కృత నేతానిచ్చుచున్నాము. కలుగును గాక దేవునికి మహిమ, కలుగును గాక. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో సీను అరణ్యంలోకి వచ్చినప్పుడు సణుక్కుంటే, మీ సణుగుల్ని దేవుడు విన్నాడు అంటే పైకి చూస్తే మహిమ కనపడిందట. ఒకసారి చూద్దాం. సొలొమోను దేవాలయం కట్టి మోకరించి చేతులు పైకెత్తినప్పుడు ఆలయములోనికి దేవుని మహిమ తేజస్సు దిగినట్టు చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, ప్రకటన 21:26, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వత్తురు. దేవుని మందిరములోనికి ఏం తీసుకెళ్ళాలంటే మహిమను తీసుకెళ్ళాలి, ఘనతను తీసుకురావాలి. మనం ఎక్కడున్నా దేవునికి ఘనత తెచ్చే స్థితిలో మనం ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ వైడూర్యం అంటే మే నెలలో వాళ్ళందరూ ఈ రాయిని గుర్తుపెట్టుకోవాలి. అలాగునే 6 అంటే జూన్ మాసం, కెంపు అనగా రక్షణ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం, యెషయా 68:19, ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. కాబట్టి రక్షణకర్త ప్రభు ఈ లోకానికి మనల్ని రక్షించటానికి వచ్చారు. రక్షకుడు ఉదయించినాడట అని మనం పాడుకుంటూ ఉంటాం. ఏ స్థితిలో ఉన్న ఆయన రక్షిస్తాడు. పేతురు నీళ్లలో సముద్రంలో మునిగిపోతున్నాడు. ప్రభా నన్ను రక్షించు అన్నప్పుడు చెయ్యి చాపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని తన చేతిని ఆధారముగా ఇచ్చి పేతురుని నీటి మీద నడిపించిన తండ్రి నీటిలో మునిగినప్పుడు రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాల్లో రక్షణాధారములైన బావులలో నుండి వాళ్ళు నీళ్లు చేదుకొందురు అనే మాట చూస్తున్నాం. సిమియోను అంటాడు లూకాసు వార్త 2:29లో, నాథ సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మనల్ని రక్షించటానికి ఇచ్చారు. ఒక తేడా గమనించాలి. ప్రభు బెత్లెహేములోనికి స్వల్ప గ్రామంలోనికి వచ్చాడు మనల్ని రక్షించటానికి. యూదుల్ని రక్షించటానికి ఆయన సియోన్లోనికి రావాలి. అందుకే మనం చూస్తే సియోన్లో ఆయన అడుగు పెడితే చాలు యూదులందరూ రక్షించబడతారట. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశా. కీర్తన 14 చివరి వచనం ఒకసారి చదవండి. యెషయా 53 చివరి వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. మనకి బెత్లెహేము, ఇది మర్చిపోకూడదు. వాళ్ళకి సియోను. అలాగే యెషయా 53 చివరి వచనం చదవండి. సారీ అమ్మ, కీర్తన 53 చివరి వచనం. కీర్తన 53 చాలు. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. పోనీ పత్రికల్లో చూద్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయము
25వ వచనం, సహోదరులారా, మీ దృష్టికి మీరు బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నా వలన కలుగు నిబంధన ఇది అన్నట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అల్పమైన బెత్లెహేము నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను. అల్పులందు సైతం అల్పమైన యోళ్లలో స్వల్పారాక్ష స్థాపకుడై వచ్చే. స్వల్పారాక్ష స్థాపకుడై వచ్చే. కాబట్టి మనం చూస్తే కెంపు అనగా రక్షణ. కీర్తన 68:19, ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. సృష్టికర్త తన కుమారుణ్ణి రక్షణకర్తగా ఇచ్చారు గనక రోమా 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనే మాటను చూస్తున్నాం. 7వ రాయి మనం చూచినట్లయితే 7 సువర్ణ రత్నము. ఈ నెలలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఆధిక్యతలో ఉంటారు. పేరు, పలుకుబడి, ఆధిక్యత. ఒకసారి చూద్దాం, పోనీ మీరే చదవండి. ద్వితీయోపదేశ కాండము 26:19. మరి ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఈ నెలలో తాను సృజించిన సమస్త జనముల కంటే యెహోవా ఈ దినమున నీవు ఆయనకు ప్రతిష్ఠిత. ఎవరు 7వ నెలలో పుట్టలేదు ఇక్కడ వాళ్ళు? మరి సాయి గారు అసలు తల ఉంచుకుంటే ఏందయ్యా నువ్వు చదవకుండా బైబిల్ 18 మా మోజెస్. కాబట్టి పేరు, ఘనత ఈ దినమున నేను నీకు ఇస్తున్నాను. సమస్త జనములలో వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగును. అలాంటి ఘనత దేవుడు ఆయన బిడ్డలు అయిన వారికి దయచేయవారై ఉన్నారు అని ఒక ఆధిక్యత అనేది ప్రభు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగనే మనం చూచినట్లయితే 8 గోమేధికము అనగా ఘనత. 91వ కీర్తన 14లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. కాబట్టి మోషేని ఘనుడుగా ఫరో ఎదుట దేవుడు చూపించారు. కీర్తన 82:6లో చూస్తే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నానని ప్రభు అంటున్నారు. దైవములు కాబట్టి దేవుని పిల్లల్ని దైవాలుగా చూపిస్తున్నాడు. అందుకే నిర్గమాకాండం 7వ అధ్యాయంలో ఫరోకి నేను నిన్ను ప్రభువుగా నియమించి తిని అని మోషేకి ఒక ఆధిక్యతను, ఒక ఘనతను దేవుడిచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విలాపవాక్యములు 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన బిడ్డల్ని 7వ నెలలో వాళ్ళకి అక్కడ కొన్ని దీవెనలు ఉంటాయి. దాని ఘనులు శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారు అనే ఒక ఆధిక్యతని మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఘనత ఎవరిస్తారు అంటే ఒక వ్యక్తికి దేవుడే దయచేయువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనం చూచినట్లయితే ఈ గోమేధికము ఘనతను తెలియచేస్తూ ఉంది. 9వది పుష్యరాగము. ఈ పుష్యరాగము అనేది ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉంది. నీ ఆశీర్వాదము పొంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడునుగాకని 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 6:24లో ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడున్నా నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆయన తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపచేసి నిన్ను కరుణించునుగాక అని చూస్తున్నాం. ఆయన తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి మనకి సమాధానాన్ని కలుగచేయువారై ఉన్నారు అని మరి ఇక్కడ 8వదిగా తండ్రి చాలా చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. 9 కదా, పుష్యరాగము అనగా ఆశీర్వాదాన్ని తండ్రి ఇస్తున్నారు. ఏ సమయంలో ఏ ఆశీర్వాదం పొందాలో అందుకే 115వ కీర్తన 12వ వచనంలో ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని ఆయన ఆశీర్వదించును అని చెప్తూ 14 నుంచి లేకపోతే 15-16 వచనాల్లో భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. లూకాసు వార్త 24:50లో ఆయన ఆరోహణమయ్యేటప్పుడు చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సిలువలో ఉన్నప్పుడు చేతులు చాపి నిన్ను దీవించారు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు చేతులెత్తి మనల్ని ఆశీర్వదించారు. ఆయన అన్నాడు యెషయా 49:15లో, చూడుము నరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నానని ప్రభు తెలియచేస్తున్నారు. ఎప్పుడు ఎవరు కూడా నేను ఎందుకు పుట్టాను, నాద దరిద్రుడు లేడు అని మనల్ని మనం కించపరచుకోకూడదు. దేవుడు ఈ లోకంలోని పంపించారు అంటే ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థాయిని స్థితిని దేవుడు దయచేయువారై ఉన్నారు అని ప్రభు స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. పుష్యరాగము అనగా ఆశీర్వాదాన్ని తండ్రి మనకి దయచేస్తూ ఉన్నారు. 10వది సువర్ణల సునీయము అనగా కృప. ఈ 10వ రాయిలో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. 136 కీర్తనలు చూస్తే లైన్కి ఆయన కృప నిరంతరం ఉండునుగాక, ఆయన కృప నిరంతరం ఉండు, ప్రతి లైన్కి ఒక విషయం చెప్తూ అధ్యాయమంతా ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని తెలియచేస్తున్నారు. మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చి మరియా, దేవుని వలన నీవు కృప పొందితివి, ప్రేమను మించినది కృప. దావీదు అంటాడు 23వ దావీదు కీర్తన చివరి వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కృపతో క్షేమముగా తండ్రి మనల్ని నడిపించువారై ఉన్నారు. మీలో ఎవరైనా దేవుని కృప నుంచి తప్పిపోతారేమో జాగ్రత్తగా చూచుకొనుడి అని కూడా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం కృపాకాలంలో ఉన్నాం. దేవుని కృపకు మనం చాలా దగ్గరగా ఉండాలి అని ప్రభు స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అలాగే మనం చూచినట్లయితే 11వది పద్మరాగము. పద్మరాగము అనగా ఐక్యత. పరమగీతం 6:10లో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై సూర్యునంత స్వచ్ఛమును కళలును కలదై
యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రపంచమంతా దేవుని రూపంలోకి వచ్చేయాలట. అందుకే గలతీ 4:19 గలతీలకు రాసిన పత్రిక 4:19 క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని చూస్తున్నాం. కాబట్టి పద్మరాగము అనగా ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. 133వ కీర్తన 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతలో ఒక బంధం అనేది ఉంటుందట. పోనీ మీరే చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:1 ఎఫెసీలకు రాసిన పత్రిక 4:1 సమాధానమును బంధము చేత. కాబట్టి సమాధానకర్త మన ప్రభు. ఆయన జన్మించినప్పుడు దూతలు వాడారు ఈ మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక అని. కాబట్టి పద్మరాగం అనగా ఐక్యత. ఒకసారి చేతిలో ఉన్న 5 వ్రేళ్ళకు పోటీ వచ్చిందట, నేను గొప్ప నేను గొప్ప. బొటన వ్రేలు చెప్పిందట, ఏలు ముద్ర వేయాలన్నా పట్టుకోవాలన్నా నేనే ఉపయోగపడతా, మీరందరూ నా మాట వినాలని. 2వ వేలు చెప్పిందట, జాగ్రత్తగా ఉండనాలన్నా హెచ్చరిక చేయాలన్నా భయపెట్టాలన్నా నేనే, మీరందరూ నా మాట వినాలి అందట. 3వ వేలు చెప్పిందట, అందరు నా పక్కన నిలబడండి, అందరిలో ఎత్తైన వాడిని బలవంతుడు నేను, మీరందరు నా మాట వినాలి. 4వ వేలు చెప్పిందట, నా పేరు ఐశ్వర్యం, బంగారం నేను పెట్టుకుంటే వచ్చే కళ అవన్నీ ఎవరు పెట్టుకున్నా రాదు. ఈ 4 వేళ్ళు ఏకీభవించి చిన్న వ్రేలు దగ్గరికి వెళ్ళి, ఏమే చిటికినేలా నీకొక్క ఘనత కూడా లేదు కదా, మా ప్రక్క నుండి వెళ్ళిపో అంటే, ఈ చిన్న వ్రేలు చెప్పిందట, దేవుని సన్నిధిలోకి వెళ్ళి చేతులు జోడిస్తే నేను ముందుంటా, మీరందరు నా వెనకుంటారు. తగ్గింపును బట్టి ముందుకొస్తావు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. సౌలు అనగా గొప్పవాడు పౌలుగా మారాడు, అనగా చిన్నవాడిగా మారాడు. అలాగుని ఇక్కడ మనం చూస్తే ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:58 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. శ్రమ వచ్చినప్పుడు ఆసక్తి, తర్వాత చల్లబడిపోవటం కాదు, కానీ ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే మనం చూచినట్లయితే 12వ రాయి పేరు ఏంటమ్మా? సుగంధము అనగా విజయము. ప్రభు దగ్గరికి వచ్చిన మనకి జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలువరించిన జయమే బ్రతుకెల్లం, నికనప జయ పదమే కల్లా సాధ్విలా. డిసెంబర్లో పుట్టిన వాళ్ళందరికీ ఏముంటుంది? ఏ తారీఖునన్నా నువ్వు పుట్టు, జయం విజయం అనేది తప్పకుండా ఉంటుంది. అందుకే నిర్గమాకాండం 17:15 మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము కలిగింది. నీ తండ్రి నిన్ను చేతులెత్తి దీవించాడు, 12వ మాసములో నీ చేతుల్లోనికి వస్తున్నారు. కీర్తన 2:12 కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు కోపించు.
నువ్వు ముద్దు పెట్టుకోగలిగినంత అందుబాటులోనికి, నీ చేతుల్లోనికి విజయాన్ని ఇవ్వటానికి దేవుడి వస్తున్నాడు. అందుకే 90వ కీర్తన చివరిలో మోషే అంటాడు, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. వాగ్దానాలు కరెక్ట్గా చూడాలి. పనులు ఇవ్వనుకో, అక్కడ చేయి పెట్టి ఈ చేతితో ఏం చేయటం, పనులు ఏం దొరకటల్లా, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుమన్నప్పుడు మన చేతికి విజయాన్ని దేవుడిచ్చువారై ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతిలోకి వెళ్ళి 5,000 మందికి తినగా మిగిలేటట్లు దేవుడు చేశాడు. నీ చిన్న స్థితిని మరి యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చూస్తే 7వ వచనం వరకు, సర్వశక్తుని బ్రతిమాలుకో, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి నొందెదవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 12 పేర్లు ఎక్కడ కనపడుతున్నాయి? పరలోక పట్టణం గుమ్మాల మీద కనపడుతున్నాయి. అందుకే కీర్తన 24లో భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవా అని చెప్తూ, పురాతన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు పురాతన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రధాన యాజకుని గుండె మీద న్యాయ విధాన పథకం కనపడుతుంది. 6 పేర్లు ఒక రాయిలో ఉంటాయి. 6 పేర్లు అంటే ఒక ముత్యములో 6, మరొక రత్నంలో 6 పేర్లు ఇక్కడ బంగారపు జవల్లో. కాబట్టి మొదటి రాయి సూర్యకాంతపు రాయి, అనగా స్వస్థత. జనవరిలో పుట్టిన వాళ్ళు ఒక్క చిన్న ప్రార్థన చేస్తే స్వస్థత. మలాకి 4:2. ఫిబ్రవరి రాజరకము, యెహెజ్కేలు 1:26 నీలము అనేది రాజరకము. 3 యమునా రాయి, మార్చి నెల. కాబట్టి సమాధానపరచు. ఎవరన్నా 3వ నెలలో పుట్టినోళ్ళు యమునా లాంటి వాళ్ళు, అది ఏ నెలలో నాకు తెలియదు, కయ్యమన్నారనుకో, బైబిల్ నువ్వు సమాధానంగా ఉండమంటుంది, నువ్వు అసలు నోరు ఎత్తటానికి లేదని చెప్పాలి. 4 పచ్చ, నీకు ఐశ్వర్యం రావాలి, దేవుని మందిరంలో ఉండి మీరు పచ్చగా ఉంటారు, ఏప్రిల్ మాసం. 5 మరి మనం చూస్తే మే, ఐశ్వర్యము అంటే వైడూర్యము అనేది మహిమను చూపిస్తుంది. 6 కెంపు, 6వ నెలలో అంటే జూన్లో పుట్టిన వాళ్ళకి రక్షణ. వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేసిన వాళ్ళు రక్షించబడతారు. 7వ నెల సువర్ణ సునీయము అనేది మనం చూస్తూ ఉన్నాం. వీరు ఎక్కువ ఆధిక్యతలో ఉంటారు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే పేరు, ఘనత, పలుకుబడి నేను ఈ దినాన మీకు ఇస్తున్నాను అంటున్నాడు. 8వ నెల మనం చూస్తే ఆగస్టు మాసం అద్భుతాల మాసం అని చూస్తున్నాం. గోమేధికము అంటే ఘనత. వాళ్ళు ఎక్కడున్నా, మా అబ్బాయి ఆగస్టు 4, మా మనవరాలు అవుతుంది, ఎప్పుడు పోటీలే. చిన్ని మామ కంటే నేనే గొప్ప అన్నట్టు వస్తుంది ఆ బూచి కూతురు. నేనంట ఈ ఆగస్టు వాళ్ళకి అసలు చెప్పలేములే మనం. కాబట్టి మా కోడళ్ళు అంటాడు, నువ్వు మేకవి నేను పులిని అంటాడు. అలాగనే 9 పుష్యరాగము, ఆశీర్వాదము. దేవుడు మనల్ని 9వ మాసంలో జన్మించిన వాళ్ళందరికీ, సంఖ్యాకాండం 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని చూస్తున్నాం. 10 సువర్ణల సునీయము, ఆయన కృప ఉంటుంది. 11 పద్మరాగం ఐక్యత, 12 విజయము. కాబట్టి ఏ నెలలోనైనా అబ్బే నేను ఈ నెలలో ఎందుకు పుట్టాను, నాకేం దీవెన లేదు అంటానికి ఏమైనా వీలుందా? కాబట్టి ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకము, మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయి ఉన్నారు. నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు.
అలాగే 2 రత్నముల్లో చెక్కబడిని. ప్రకటన 2:17 జయించు వానికి తెల్ల రాతినిస్తాను, దాని మీద చెక్కబడిన క్రొత్త పేరుంటుంది, పొందిన వానికే కానీ మరి ఎవనికి తెలియదు అని ప్రభు తెలియచేస్తున్నారు. గనక ప్రభు సముఖములో మన పేర్లనే ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, 3వ అధ్యాయంలో మనం చూస్తే, మనుష్యుల ఎదుట మీరు నా నామాన్ని ఒప్పుకోపోతే నా తండ్రి ఎదుట దూతల ఎదుట మీ నామాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. చివరిగా ఒక ఆయన బైబిల్ పట్టుకొని వెళ్తున్నట్ట, మరొక ఆయన ఎదురయ్యన్నంట, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలన్నీ చదివాను, ఈ నల్లట్ట సరిపోద్దా నేను చదివిన పుస్తకాల కంటే, బాబు ఈ పరిశుద్ధ గ్రంథంతో ఏది సాటి కాదు అన్నట్టు. అప్పుడు చాలా పుస్తకాలు తెచ్చి ఆయన అడుగుని పెట్టి, ఎక్కడున్నాడు నీ నల్లట్ట దేవుడు అన్నట్టు. అన్నిటికీ పునాది ఆయనే. నువ్వెంత క్రింద పెట్టినా క్రింద నుండి అందరిని కట్టుకుంటూ వస్తాడని చెప్పాడు. మళ్ళీ గబగబా తీసి పుస్తకాలన్నిటి పైన పెట్టి, ఎక్కడున్నాడు నీ నల్లట్ట దేవుడు అన్నట్టు. అన్నిటికీ పైగా ఉన్నాడు, అందరికీ పైగా ఉన్నాడు, ఎవరికి అందలేనంత ఎత్తులో నా దేవుడు ఉన్నాడు అన్నాడు. పుస్తకాలు మధ్యలో పెట్టి, ఎక్కడున్నాడు నీ నల్లట్ట దేవుడు అన్నట్టు. 2-3 ఎక్కడైతే ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. సర్వాంతర్యామి ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎన్ని విధాలుగైనా ఉంటాడు. కాబట్టి తలంపు లోనికి వచ్చింది అంటే మాట పెదవి దాటి బయటికి రాక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నానన్న అనంత జ్ఞాని మన ప్రభు. గనక ఈ 28వ తారీఖున వస్త్రధారణలో ప్రత్యేకత, అలాగనే 2 రత్నాలు చెక్కటంలో ప్రత్యేకత, బంగారంలో వారి పేర్లు నింపటంలో ఒక ప్రత్యేకత, న్యాయ విధాన పథకము ప్రధాన యాజకుడు అహరోను రొమ్ము భాగంలోనికి రావటంలో ఒక ప్రత్యేకత అనేది కనపడుతూ ఉంది. గనక నా రొమ్ములో నేను పాపం ఉంచుకునేడలా నేను దోషినవుదును అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. గనక మన దోషాన్ని అంతటిని ఆయన భరించి మన చేదుని తన నోటిలోని తీసుకొని మనల్ని అందరినీ నిష్కళంక పావురాల్లాగా సిద్ధపరుచుచున్న ప్రభు యొక్క రక్తములో మనం కడగబడి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగే ఆధిక్యత తండ్రి మనందరికీ దయచేయును గాక. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, 28వ తారీఖున వస్త్రములో ఉన్న ప్రత్యేకత, జ్ఞానాత్మ వివేకము కలిగిన వారితో యాజక వస్త్రాలను మీరు సిద్ధం చేయిస్తున్నారు. అలాగే నాయన రత్నాల్లో పేర్లు చెక్కబడుతూ ఉన్నాయి. న్యాయ విధాన పథకములో ప్రధాన యాజకుడు నిత్యము వారి భారము భరించవలెను, ఇది మీ తరతరములకు కట్టడ అని మీరే నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మాకు బయలుపరిచిన తండ్రి. ప్రకటన గ్రంథములో ఈ 12 రాళ్ళు యొక్క అర్థాన్ని మేము చూచి ఉన్నాము. అలాగనే ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుచున్న సంఘంతో మీరు మాట్లాడుతూ నీలాంఛనములతో నేను నిన్ను కట్టుబడి చేస్తాను, నీలముతో నీ సరిహద్దుల్ని వేస్తాను, రత్న మాణిక్యములతో నీ కోట కొమ్ములను నేను సరిచేస్తానని ఆదరించి ధైర్యపరిచిన తండ్రి వందనములు. నాయన ఈ మోషే ఉపవాస దినముల్లో ప్రతి ఒక్కరికి మోషే వలె విద్యావంతులుగా నాయకత్వాన్ని అద్భుతములు చేయగలిగిన సామర్థ్యమును ఇచ్చివేయండి. ఎవరిలో ఏ బలహీనత ఉన్న కొట్టివేసి నీ వాక్యమునకు నీ చట్టాలకి నీ చిత్తమునకు దగ్గరగా నీ పిల్లలని మీరు ఆశీర్వదించమని ప్రధాన బోధకుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము సమృద్ధి సమకూర్పు సదా తోడయుండును గాక. ఆమెన్. అందరికీ మరణాత.